హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజైతే మార్నింగ్ లేట్ చేసి చక్కగా శుద్ధిగా తలారా స్నానం చేసేసి వంటలోకి అయితే వచ్చేసాను గైస్. పాల తాలికలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అవి ఉండ్రాలు అనేవి కొంచెం పేస్ట్ అయ్యాయి, బట్ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ వచ్చేసాయండి. ఎందుకంటే కొంచెం పేషెన్స్తో నిదానంగా చేశాను. కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా పాటించి చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ వచ్చాయి. అండ్ సిల్వర్ బౌల్స్లోకి ఏమో దేవుడికి తీసేసి అలానే మా నాన్నగారికి కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఈరోజు టిఫిన్స్ వచ్చేసి దోశ వేసానండి. పర్టికులర్గా గారె అని వేయలేదు. సో దోశలోకి కొంచెం కొబ్బరి చట్నీ అయితే తీసేస్తున్నాను. అలానే కొంచెం నిమ్మకాయ పులిహోర అయితే చేశాను గాయస్. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది కూడా చాలా చక్కగా వచ్చింది. సో ఇది కూడా కొంచెం దేవుడికి పక్కకు తీసేసి అలాగే నాన్నగారికి కూడా క్యారేజ్ పెట్టేశాను. అండ్ డాడీకి కొంచెం దోశలు కూడా వేసేసాను. చూసారు కదా, దోశలు పేపర్ దోశ ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ చట్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఈ వంట అనేది అయిపోగానే కొంచెం దేవుడికి పక్కకు తీసేసి అలాగే నాన్నగారికి క్యారియర్ ప్యాక్ చేసేసి మాకు ఇంట్లో కూడా మంచి మంచి బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తాను. సో దట్ కిచెన్ మొత్తం కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ నాన్నగారి క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను. సో నాకైతే స్ట్రెస్ ఫ్రీ ఉంటుందండి. మార్నింగ్ క్యారేజ్ ఇవన్నీ పంపించేశారనుకోండి, డాడీకి డయాబెటీస్ ఒకటి ఉంటుంది కదా, కొంచెం లేట్ అయ్యిందనుకోండి నాకు ఇక్కడ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచేసి అన్నీ కూడా పర్ఫెక్ట్ టైంకి అయిపోయేలానే చూసుకుంటాను. అండ్ ఇట్స్ క్లీనింగ్ టైం గాయస్. నా వరకు పూజ స్టార్ట్ చేశాను అంటే నాకు ఇల్లంతా కూడా వంట అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడే నేను మనశ్శాంతితో పూజ అయితే చేసుకోగలను. సో చూడండి, పూజకి చక్కగా ఎర్ర మందారాలు అలాగే పత్రిని కూడా రెడీ చేసేసుకున్నాను. చక్కగా ఇంటికి మామిడి తోరణాలు కట్టేసి, అసలు పూజ అంటేనే ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ కదా గాయస్ ఇంట్లో. అలాగే మా పెట్స్ ఉన్నాయి కదా, మా పెట్స్కి కూడా చక్కగా బొట్టు పెట్టేశామండి. నిన్ననే అవి స్నానం కూడా చేసేసాయి. నిన్న ఈవినింగ్ చేయించాము వీటికి. చూడండి ఎంత బాగున్నాయో క్లీన్గా. అండ్ చూడండి, పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి వినాయకుల వారైతే ఇలా ఉన్నారండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అలానే ఈ వినాయక వ్రతం రోజున అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు, సిరి సంపదలు, విద్యాభివృద్ధులు అన్నీ కలిగి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్.